దేవుని చిత్తం ఏంటి? ప్రతి ఆదివారం సహవాసం మానకుండటం. దేవుని చిత్తం ఏంటి? ఇదిగో ఇతరుల కొరకు ప్రార్థించటం, క్షమించటం, ప్రేమించటం, అవసరమైతే సహాయం చేయటం. ఇది దేవుని చిత్తాలు. ఆ దైవ చిత్తాలన్నీ నువ్వు తెలుసుకుంటావు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించినప్పుడు. అలా ఎరిగి, అలా చదివి, అలా నేర్చుకుని దాన్ని పాటించి దేవుని చిత్తాన్ని జరిగిస్తే గనక నీకు సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూడండి, దేవుని యొక్క వాక్యం ఏమని తెలియచేస్తూ ఉందంటే, నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా దేవుని మందిరాన్ని కట్టే పనికి పూనుకున్నాడు. నెహెమ్యా ఒక చిన్న ఉద్యోగి. రాజుగారికి మరి పానీయము త్రాగడానికి మరి పానీయాన్ని అందించే ఒక గిన్నె అందించే ఒక ఉద్యోగం, ఒక చిన్న ఉద్యోగం. హల్లెలూయా. అయితే యెరూషలేములో తమ దేవుని మందిరం పాడైపోయింది, కాలిపోయింది, శత్రువులు కూల్చేశారని తెలుసుకుని చాలా విచారంతో, చాలా బాధగా, చాలా వేదనతో ఉంటాడు. రాజుగారు కొన్ని రోజులు బట్టి కనిపెట్టి, నెహెమ్యా ఏంటి అలా ఉంటున్నావు? ఏంటి నీ మొహం చిన్నబుచ్చుకుని ఏంటి అలా బాధగా ఉంటున్నావు? ఏ ఆరోగ్యం బాలేదా? ఏదన్నా కావాలా ఏంటి అని అడిగాడు. అడిగితే, రాజా నేను నా కుటుంబం అంతా క్షేమమే. అయితే నా చింత దేని గురించి అంటే, నా బాధ దేని గురించి అంటే, మా దేశంలో మా దేవుని మందిరము కాలిపోయింది, మా దేవుని మందిరాన్ని కూల్చివేశారు, మా దేవుని సంఘాన్ని పాడు చేశారు కొందరు. దేవునికి స్తోత్రం. మీరు సెలవిస్తే, మీరు అనుమతి ఇప్పిస్తే, మీరు నాకు అవకాశం ఇస్తే నేను కొంతమందిని తీసుకుని వెళ్ళి ఆ మందిరాన్ని కట్టే పని, ఆ మందిరాన్ని బాగు చేసే పని, సంఘాన్ని బలపరుచుకునే పని నేను జరిగిస్తానయ్యా. వెంటనే తన రిక్వెస్ట్ రాజుగారికి అంగీకారం అయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతనికి పర్మిషన్ ఇవ్వడమే కాకుండా కొంత ధనం, కొన్ని వనరులు, కొన్ని వస్తువులు, కొంత మెటీరియల్ ఇచ్చి, కొంతమందిని మనుషుల్ని ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. నెహెమ్యా ఆ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళాడు. అయితే ఆ తన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా నెహెమ్యా రాకను చూసి చాలా సంతోషించి, అయ్యా మాకంటూ నాయకుడు లేక మేము ఎలా చెల్లాచెదరైపోయాం, అయ్యా మా కోసం నీవు మందిరాన్ని కట్టు, మా కోసం మరలా పాడైపోయిన పునాదులు మరలా నిర్మించు, మేము భయభక్తులతో దేవుణ్ణి సేవించుకుంటాం అని వారందరూ కూడా సంతోషించారు. సంతోషించడమే కాకుండా వారికి కలిగిన ప్రతీదీ కూడా మందిర నిర్మాణం కోసం, దేవుని కార్యక్రమం కోసం వారు విస్తారంగా అర్పణలు ఇచ్చేశారంట. దేవునికి స్తోత్రం. అలా ఇచ్చి సంతోషించారట. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తాను, దేవుడు ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు. ఎవరికి అప్పు ఉండడు, ఎవరికి బాకీ ఉండడు. మనం ఎంత ఇస్తామో అంత తిరిగి దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఇంచుమించు ఎవరో ఒకరు ఏదో ఒక చిన్న కానుక, 50 ఇచ్చినా, 100 ఇచ్చినా, 500 ఇచ్చినా, 10,000 ఇచ్చినా సరే, ఆ రోజులో దేవుడు నాకు ఎంత ఇస్తే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దాంట్లో దేవుని భాగం, దేవుడికి నేను తీయాలనుకున్న భాగాన్ని తీసేస్తాను. నేను బయటికి వెళ్ళినా, మందిరంలో అయినా, ప్రార్థన పెట్టుకున్న, మీటింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే, నా చేతిలో ₹1 పడినా దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాను. ముందు వెంటనే నా అవసరాలకి వాడకుండానే దాంట్లో స్తుతి చెల్లించిన వెంటనే దాంట్లో దేవునికి నేను ఇవ్వదలిచిన ప్రత్యేక భాగాన్ని తీసి వేరే పర్సు ఉంటుంది దాంట్లో పెట్టేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చేయకుండా చాలా రోజులు నేను తప్పు చేశాను.
అలా కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా 10,000 ఇస్తే చాలా సంతోషంతో థ్యాంక్స్ చెప్పేవాడిని. ఒక 50 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తే ఏం చెప్తాములే, ఆడేదో పెట్రోల్ అన్నాడు, ఏడు జనరేటర్లు ఆయిల్ అన్నాడు, ఇదిగో ఇచ్చేస్తాం. అలా చేసి చాలా ఆశీర్వాదాన్ని నేను కోల్పోయాను. దేవునికి స్తోత్రం. సరి చేసుకున్నాక ఒక తీర్మానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, నేను మీకు తెలియచేసే విషయం ఏంటంటే, మూడవదిగా మనం సంతోషించడానికి మూడవ సూత్రం ఏంటంటే, మనం ఆనందంగా ఉండడానికి మనం అవలంబించాల్సిన మూడవ పని ఏంటంటే, దేవుడు మనకి చేసిన ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి వాటిని బట్టి దేవుని భాగాలు ఖచ్చితంగా పక్కకు తీసి అవి దేవుని సేవ కోసం మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. సేవకుడు మంచివాడు కాకపోయినా, లేదా పరిచారకులు మంచివారు కాకపోయినా, సంఘం విషయంలో ఏదైనా లోపాలు డిస్ట్రిబ్యూట్స్ అయినా సరే అవేమి మనకొద్దు. నేను నా దేవుని పనికి, నేను నా దేవుని సేవకుల జీవనానికి, నేను నా దేవుని సువార్త ప్రకటన కొరకు నా వంతు, నేను ఇవ్వాల్సిన ధర్మం, నేను చేయాల్సిన కర్తవ్యం, ఇది నా పని అని సంతోషంగా ఇవ్వాలట. దేవునికి స్తోత్రం. అపోస్తుల కాలంలో ఏం చేశారో తెలుసునా? తమ చర స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టారట. చర స్థిర ఆస్తులు. హల్లెలూయా. వాళ్ళు సంపాదించినవి, తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చినవి అన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. హల్లెలూయా. ఈ దినాల్లో నమ్మకంగా దేవునికి దశమ భాగాలు ఇచ్చేవారు కరువైపోయారు. ప్రథమ ఫలాలు దేవునికి ఇచ్చేవారు కరువైపోయారు. ప్రతిష్ఠిత అర్పణలు ఇచ్చేవారు కరువైపోయారు. ఈ దినాల్లో దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పి ప్రత్యేక సాక్ష్యము కానుకిచ్చేవారు తక్కువైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనము ఇచ్చే వాటిలో తగ్గిపోయినప్పుడు మనం పొందుకునే వాటిలో కూడా తగ్గిపోతాయి. దేవునికి స్తోత్రం. ఒక బాల్ని ఎంత గట్టిగా గోడకేసి కొడతామో అంతే వేగంతో మరలా తిరిగి వెనక్కి మన చేతుల్లోకి వస్తుంది. దేవుని విషయంలో కూడా అంతే. ఆమేన్. చాలామంది ఇచ్చి భాగ్యవంతులు అవుతున్నారు. చాలామంది దేవునికి ఇవ్వక అలాగే ఉండిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఏవేవో లెక్కలు సేవకుల గురించి, ఏమండి, ఇంకేదో సంఘం గురించి లెక్కలు. హల్లెలూయా. అలా ఉండకూడదు. మనం దేవునికి ఇచ్చుటలో ముందుండాలి. మనం ఎంత దేవుని సేవ కోసం, సంఘం కోసం, సువార్త కోసం ఇస్తామో అది ఏ పైసా కూడా వ్యర్థం అవ్వదు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇచ్చిన నీకు 100 రెట్లు తిరిగి ఖచ్చితంగా ఇస్తాడు. ఎన్నో సాక్ష్యాలు నేను విన్నాను. ఎంతోమంది నేను కనులారా చూశాను. దేవునికిచ్చి ఎంత సంతోషంగా ఉన్నారో, దేవునికిచ్చి ఎంత భాగ్యవంతులయ్యారో, దేవునికిచ్చి ఎంత ఉన్నతంగా హెచ్చించబడ్డారో. హల్లెలూయా. ఆలోచించి వెనక్కలాక్కుని దేవునికి ఇయ్యక, నమ్మకంగా ఉండక, పిసినారితనంతో లోబుట్టుగా ఉండి వారి స్థితిగతులు మార్చుకోలేక అలాగే ఉంటూ ఇంకా డల్ అయిపోయే కొంతమందిని కూడా నేను ఎరుగుదును. కాబట్టి ఈరోజు నేను తెలియచేస్తున్నాను, దేవుని ప్రజలంట తమ వస్తువులు, బంగారము, వెండి, సామాగ్రి, ఇత్తడి ఇవన్నీ కూడా ఇచ్చి మందిరాన్ని నిర్మించమని సంతోషించారట. దేవునికి స్తోత్రం. కనుక మనం నమ్మకంగా దేవుని పనికి సహకరించటంలో, దేవుని పరిచర్యకు, సంఘానికి, సేవకులకు, సువార్త కోసం మన ధనం హెచ్చించుటలో మనం దీవెన పొందుకుంటాము. ఆ విషయంలో మనం ఇంకా ముందుకు రావాలని దేవుని పేరట తెలియచేస్తాను. ఆ విధంగా చేసి సంతోషాన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. 4వదిగా చూడండి, సంతోషం పొందుకోవడానికి 4వ సూత్రం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం.
జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యములు పలుకున్నప్పుడల్లా సంతోషించి ఆనందించండి, పరలోకములో మీకు అధిక రైట్. నేను తెలియచేస్తాను. 4వదిగా మనకి సంతోషానికి 4వ సూత్రం ఏంటంటే శ్రమల్లో ఆనందించాలి. చెప్పండి. శ్రమల్లో చాలామంది యేసయ్యని నమ్ముకునే వరకు బాగుంటారండి. మందిరానికి వస్తూ వాక్యం చదువుతూ కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటూ దేవునికి ఇస్తూ దేవుని చిత్తం చేయాలనే ఆసక్తి ఉంటారు. ఇక్కడి వరకు ఈ 3 స్టెప్స్ బాగానే ఉంటాయి. ఈ 4వ స్టెప్ వచ్చేసరికి ఏదైనా కష్టం, ఏదైనా బలహీనత, ఏదైనా యాక్సిడెంట్, ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, ఏంటండి దేవుడు ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఇంకెందుకండి నమ్ముకున్నాం మేము, అలా చేసాం ఇలా చేసాం, ఇలా ఎప్పుడు మాకు జరగలేదండి, ఫస్ట్ టైం జరిగిందండి అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించేస్తూ ఉంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. శ్రమలు మనకు ఆశీర్వాదాలే తప్ప శ్రమలు మనకు ఏమాత్రం కూడా కీడు కాదు. శ్రమలు తెచ్చే సిరులు, శ్రమల ద్వారా పొందే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి పరీక్షలు ఎందుకు అంటే వారికి ఎంత వచ్చింది చదువు, దాన్ని బట్టే 10 నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ, 5 నుంచి 6, 7 నుంచి 8. పరీక్షలు రాయక, పరీక్షల్లో మార్కులు రాకపోతే అక్కడే ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో శ్రమలు, శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు చూసి భయపడవద్దు, వెనకడుగు వేయొద్దు. అది మీ ఆశీర్వాదము కోసమే. వాక్యం ఏమని చెప్తుందంటే దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయి అని ఎరగుతుము. మనం తెలుసుకోవాలి, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే, అంతా మన మేలుకే, అంతా మన దీవెన కోసమే. కష్టమా నీ దీవెన, రోగమా నీ దీవెన, ఇంకోట మీ ఆశీర్వాదం కోసమే. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు చిన్నచూపు చూశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు అని దయచేసి అనడానికి వీలు లేదు. హల్లెలూయా. యేసు ప్రభులు వారు కొండ మీద చేస్తున్న ప్రసంగం ఇది. ఈ 5, 6, 7 అధ్యాయాలు ఎంత చక్కగా చెప్తున్నారు. మిమ్మును ఎవరైనా హింసిస్తే, దూషిస్తే, గాయపరిస్తే, ఇంకో మాట అంటే మీరేం బాధపడొద్దు, మీరేం తిరిగి వాళ్ళని దూషించొద్దు, కొట్టారు కదా అని ఇంకో దెబ్బ వేయొద్దు. సంతోషించండి, ఆనందించండి, పరలోకములో మీకు అధిక ఫలము. దేవునికి స్తోత్రం. 5వదిగా చివరిగా నీ సంతోషానికి సూత్రం ఏంటంటే, అన్ని వేళలా కృతజ్ఞత కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి. పౌలయ్య గారు చెప్తున్నారు, మీరు ఎల్లప్పుడూ సంతోషించండి. మరలా చెప్తున్నాను, సంతోషించండి. సంతోషం ఎలా వస్తుంది అంటే తృప్తి కలిగి ఉన్నప్పుడు. నేను ఒక సాక్ష్యం విన్నాను. డ్రెస్కి తగ్గట్టుగా షూ అదే కలర్ కావాలి అడిగిందట డాడీని. కొనలేదని అలిగి చర్చికి రావడం మానేసి ఏదో బాధపడుతూ ఉందట. తన దగ్గరికి పాస్టమ్మ గారు వచ్చారు. అమ్మా, నీవు నీ డ్రెస్కి మ్యాచ్ అయ్యే షూ, చెప్పులు లేవని ఇంత బాధపడుతున్నావే. మీ డాడీ ఎంత మంచి డ్రెస్, ఎంత మంచి గోల్డ్, ఎంత మంచి అది ఇది కొన్నారు నీకు, ఆ సేమ్ ఆ కలర్ లేదని నువ్వు ఇంత బాధపడిపో, ఇంత గొడవెట్టేసి, ఇంత ఏడ్చేసి, ఇంత అన్నం తినకుండా ఇంత రాద్ధాంతం చేస్తున్నావే. అసలు వేసుకోవడానికి బట్టలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? 3 పూటల్లో కనీసం ఒక్క పూట కూడా కడుపు నింపుకోలేని పేదలు ఎంతమంది ఉన్నారు? ఉండడానికి ఇల్లు లేని ఎంతమంది ఉన్నారు? సరే, అవన్నీ పక్కన పెట్టాయి. వేసుకోవడానికి కాళ్ళు లేనటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు కదమ్మా. ఒక కాలు కట్ చేసేసి కొంతమందికి
2 కాళ్ళు కూడా కట్ చేసేసి షుగర్ వల్ల ఇంకేదో అనర్థం వల్ల కాలు తీసేస్తున్నటువంటి వారు, ఒకవేళ కాలు ఉన్నా సరే పనిచేయని కాలు కలిగిన వారు చాలామంది కనపడుతున్నారుగా. ఈ పాస్టమ్మ గారు చెప్తున్నారట, ఒక్కసారి ఆలోచించు తల్లి, నువ్వు మ్యాచింగ్ లేదని ఇంత గొడవ పెడుతున్నావు. కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాలు ఉన్నా పని చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బట్టలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బొవ్వ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది సరికాదమ్మా. దేవునికి ఎంత ఇచ్చాడు అంతను బట్టి నువ్వు సంతోషించు, నీవు తృప్తి కలుగుండు, ఆనందించు. ఇది మనం తప్పనిసరిగా మనం అలవర్చుకోవాలండి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పొందు. దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని బట్టి నీవు కృతజ్ఞతతో తృప్తిగా ఉండు. దేవునికి స్తోత్రం. నాకు ఇంకా ఇంకా అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని సనుక్కోవడం, గొనుక్కోవడమే కొంతమంది. 90 ఇస్తారు దేవుడు, ఓ 10 ఇవ్వరు. ఈ ఇచ్చిన 90ని మర్చిపోతారు, ఇవ్వని 10 గురించి సణగుతారు, గొణుగుతారు. ఇది చాలా తప్పు. అదే మీ సంతోషాన్ని హరించేస్తుంది, మీ ఆనందానికి తూట్లు పొడుస్తుంది. మీ సనుగుడు, మీ గొనుగుడు, తృప్తి లేని జీవితం. కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత కలిగి ఉంటే మనకు నిజమైన సంతోషం. హల్లెలూయా. మనం లేచి సూర్యోదయాన్ని చూసామంటే ఎంత భాగ్యమండి మనకి. రాత్రి స్ట్రోక్ వచ్చిందట, ఏమండి ఐసీయూలో పెట్టారు, చాలా ప్రమాదంలో ఉన్నారు. ప్రార్థన చేయమని స్లిప్ పంపించారు, ప్రార్థన చేశాం. చాలా ధనవంతులైన, నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రాత్రి చనిపోయిన వారు, రాత్రి ప్రమాదం జరిగిన వాళ్ళు, రాత్రి ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు, ఇంకేవో కీడు జరిగిన వారు ఎంతమంది ఉంటున్నారండి మన చుట్టూ. చూస్తున్నామా మనం? అసలు మనం సూర్యోదయాన్ని చూసాము, ఉదయాన్నే లేచి దేవుని స్తుతించుకొని చక్కగా కాఫీ తాగాము, టీ తాగామంటే ఎంత కృపండిది. హల్లెలూయా, హల్లెలూయా. రోజంతా పనికి వెళ్ళాం, రోజంతా వ్యాపారం చేసాం, రోజంతా డ్యూటీ చేసుకొని, రోజంతా చెరువు దగ్గర కష్టపడ్డాం, క్షేమంగా వెళ్ళాం, లాభంగా వచ్చామంటే ఇది దేవుని చలవ కాదా? ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? హల్లెలూయా. నాకు కాయ లేదు, నాకు పండ లేదు, నేను అంత వస్తుంది అనుకోని ఎంత వచ్చింది, అలా చేస్తాడు అనుకుని దేవుడు ఇలా చేశాడు, 10 లక్షలు లోన్ వస్తుందేమో అనుకున్నాను, ₹1,00,000 కూడా రాలేదు, నేను ఇంత నమ్మకంగా ఉంటున్నాను, దేవుడు ఏంటి ఇలా చేస్తున్నాడు? ఇలా వద్దు. నీ సంతోషాన్ని తూట్లు పొడి చేస్తుంది ఆ సణుగుడు, ఆ గొనుగుడు. మనం చేయాల్సిన 5వ పని ఏంటంటే, సంతోషానికి సూత్రం ఏంటంటే 5వది, నీకు దేవుడిచ్చిన వాటితో తృప్తిగా, నీకు కలిగిన వాటితో ఆనందంగా, నీకు దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండు. దేవుడు ఆ కొద్దినే మరలా సమృద్ధిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలా కాక తృప్తి లేకుండా, కృతజ్ఞత లేకుండా, సణుగుతో గొణుగుతో, ఏంటిది, ఎందుకిది, ఎలాగా, నాకెందుకు, అబ్బే కుదరదు, ఎలా అయితే నాకు నడవదు అని ఇలా లేనిపోని మాటలతో మనం లేనిపోని బలహీనతలన్నీ కొని తెచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ మధ్యాహ్నం నేను తెలియచేస్తున్నాను, సంతోషానికి గల 5 సూత్రాలు. 1, నీవు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని లోకము నుంచి వేరై ప్రత్యేకంగా జీవించటమే నీ సంతోషానికి మొదటి సూత్రం. హల్లెలూయా. 2వ సూత్రం ఏంటంటే, రక్షణ పొందిన నీవు దేవుని బిడ్డవైన తర్వాత దేవుని చిత్తం చేయటానికే అలవాటు చేసుకోవాలి. దేవుని చిత్తం, దేవుని ఇష్టం ఎలా తెలుస్తుంది? చీటీల ద్వారానా, లేకపోతే కళ్ళు మూసుకుని దర్శనాల ద్వారానా? కాదు. దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటావు? దేవుని చిత్తం ఎలా నేర్చుకుంటావు? దేవుని ఇష్టాలు తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రావాలి, జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి, జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని గురించి నువ్వు ఎంత నేర్చుకోవాలనుకుంటావో అంత ఈ గ్రంథంలోనే ఉంది. అది చదివినప్పుడు, విన్నప్పుడు, నేర్చుకున్నప్పుడు, ధ్యానించినప్పుడు దేవుని గురించి తెలుసుకుంటావు. దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహిస్తావు. ఆ దైవ చిత్తాన్ని నువ్వు చెయ్యాలి, అప్పుడు నీకు సంతోషం. దేవునికి స్తోత్రం. 3వదిగా, నమ్మకంగా
దేవునికి ఇవ్వాలి. నమ్మకంగా, కొంచెములో నమ్మకంగా ఉన్నవారికి దేవుడు ఎక్కువలో నమ్మకంగా పెడతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇవ్వాలి నమ్మకంగా. నమ్మకంగా దేనికైనా మనం ఆలోచించం, కానీ దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం ఆలోచిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. సంతోషంగా, నమ్మకంగా దేవునికి మనం దేవునికి ఇస్తున్నామండి. దేవుని పేరటిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో ఆలోచన, దేవునికి ఇచ్చే విషయంలో పీనాస్తాను, దేవునికి ఇచ్చే విషయంలో తర్జన భర్జనలు. మటన్ 800, మటన్ 1000 రూపాయలైనా సరే వారం కేజీ తెగాల్సిందే. ఎవండి, అన్నిట్లో ఆలోచించు. ఎంతైనా తీస్తాం, ఎంతైనా ఖర్చు పెడతాం, కానీ దేవునికి ఇచ్చే విషయంలో సైతానుగాడు ఎందుకు మన చెయ్యి కొరత చేస్తున్నాడో తెలుసా? మనం ఇస్తే ఆయన మనకి ఇచ్చేస్తాడని. ఆయన మనకిస్తే మనం ధనవంతులమైపోతాం, శ్రీమంతులమైపోతాం, భాగ్యవంతులమైపోతాం. మన చెయ్యి ఇలా ఉంటుంది కానీ ఇలా ఉండదు. ఇది నచ్చని వాడు, ఇదే కావాలి మనకు, ఎప్పుడు ఇలాగే ఉండాలని కలలకనే ఆ కులుబోతోడు మనల్ని దేవునికి ఇవ్వనివ్వకుండా, దేవునికి ఏ పని చేయనివ్వకుండా, దేవుని కోసం కష్టపడకుండా, దేవుని కోసం చెమటోడ్చకుండా, ఇంకెంతసేపు నేను, నా ఇల్లు, నా పిల్లలు, మా ఆయన, మా ఆవిడ, నేనే, ఇంక మేమే, మాదో ప్రపంచకం. ఇంకంతే. మేము తిన్నామా, మేము ఉన్నామా, మేము వేసుకున్నామా, మేము తిరిగామా, మేము వచ్చామా, ఇంక ఇంతే. అందుకనే ఇబ్బందులు. దేవునికి ఇవ్వక, దేవుని పని చెయ్యక. దేవునికి స్తోత్రం. 4వదిగా శ్రమలు సహించాలి, అప్పుడే సంతోషం. చెప్పండి, శ్రమలు వస్తాయి. సంతోషానికి 4వ సూత్రం ఏంటంటే శ్రమలు వస్తాయి. శ్రమలను చూసి భయపడకూడదు, శ్రమలను సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. అప్పుడే నీకు సంతోషం కలుగుతుంది. చివరికి 5వదిగా సంతోషానికి 5వ సూత్రం ఏంటంటే తృప్తి కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతితో ఉండాలి. మనం ఇచ్చిన వాటిని ఎప్పుడు చూస్తూ స్తుతించుకోవాలి. మనం అనుభవించుచున్న వాటిని బట్టి ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. మనకంటే లేని వారి వైపు చూడాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ స్థితిలో ఉన్నాం, మనకంటే పైవారిని చూడొద్దు. మనకంటే పైవారిని చూసినప్పుడు మనకెప్పుడు సనుగుడు, గొనుగుడు కలుగుతుంది. హల్లెలూయా. కనుక నీకు కలిగిన దాంతో తృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు, దేవుని కృతజ్ఞత కలిగి ఉండు, సంతోషంగా ఉండు. దేవుడు నీకు అధికమైన వాటిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సంతోషం కావాలి, సంతోషం పొందాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ 5 సూత్రాలు పాటిస్తూ, ఈ 5 సూత్రాల్ని మర్చిపోక తమ గుండెల్లో పెట్టుకుని దాని ప్రకారం చేసి నిజమైనటువంటి సంతోషాన్ని, దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి కృపా పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక.